ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును, ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. ఈ సామెతల గ్రంథ రచయిత అయిన సొలొమోను తాను రచించిన 31 అధ్యాయాల్లో ఎన్నోసార్లు యథార్థతను గూర్చి, యథార్థవంతులను గూర్చి ఎంతో స్పష్టంగా దైవ జ్ఞానంతో వివరించాడు. ఈ యథార్థత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనం పొందుకుంటామని 14వ సామెత 2వ వచనంలో చెప్పబడింది. యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారని 11వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంతో ఆనందకరమని 15వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. యథార్థవంతుల త్రోవ రాజమార్గమని 15వ అధ్యాయం 19వ వచనంలో, యథార్థతయే త్రోవ చూపిస్తుందని 11వ అధ్యాయం 3వ వచనంలో, యథార్థవంతుల నీతి వారికి రక్షణని 13వ అధ్యాయం 6వ వచనంలో చెబుతూ, వారి నీతి మార్గమును చూపిస్తుందని 11వ అధ్యాయం 5వ వచనంలో వివరిస్తాడు. 11వ అధ్యాయం 6వ వచనంలో విమోచించేది వారి నీతేనని, వారి యథార్థతేనని తెలియచేస్తూ, వారి నీతే జీవదాయకమని 11-19లో కూడా చెప్తాడు. యథార్థవంతులు దేశంలో నివసిస్తారని 2వ అధ్యాయము 21వ వచనంలో చెబుతూ, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారని 3వ అధ్యాయం 32వ వచనంలో చెబుతారు. గ్రంథకర్త సొలొమోను యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడని, సరిచేసుకుంటాడని 21వ అధ్యాయం 29వ వచనంలో చెప్తాడు. మన పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియము ఆనందిస్తున్నాయని ప్రభు మనతో మాట్లాడతాడు. 23వ అధ్యాయం 16వ వచనంలో అలా చెప్పబడింది. యోబు యథార్థవర్తనుడని యోబు గ్రంథంలో ఎన్నోసార్లు దేవుడు యోబును గురించి తెలియచేస్తాడు. 1వ అధ్యాయం 1వ వచనంలోను, 8వ వచనంలోను, 2వ అధ్యాయం 3వ వచనంలో, అలాగే 2వ అధ్యాయం 9వ వచనంలో భార్య యోబు ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ యోబు తన యథార్థతను ఇంకా విడిచిపెట్టలేదని సాక్ష్యమిస్తుంది. పవిత్రుడుగా యథార్థవంతుడైన యెడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేస్తాడని 8వ అధ్యాయం యోబు గ్రంథం 6వ వచనంలో మనకు పాఠం నేర్పిస్తాడు. చివరికి ఎన్నో శ్రమలు యోబు అనుభవించిన యోబుకు మొట్టమొదట కలిగిన సంపద కంటే 2 అంతలు తిరిగి యోబుకు సంపాదనను, ఆరోగ్యాన్ని, పిల్లలను దేవుడు అనుగ్రహించినట్లుగా 42వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. దీనికి కారణం యోబు యొక్క యథార్థతే. మరణ సమీపంలో కూడా హిజ్కియా సేవకుని ద్వారా హెచ్చరిక పొందినను తన ముఖము గోడ తట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తూ చెప్పిన మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఇలా అంటాడు. యెహోవా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లు ప్రవర్తించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోనమని అడుగుతాడు. అందుకు దేవుడు హిజ్కియాకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన అనుగ్రహించినట్టు మనం చదువుతాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ, సప్పీరా వారి వలె యథార్థత లేకుండా మనముంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్లే వర్ధిల్లలేమని మనకు తెలియచేస్తాడు. ఈరోజు వాగ్దానం 2వ అధ్యాయం సామెత 7వ వచనం ప్రకారం ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయునని చెప్పినట్లు యథార్థతతో మనమును జీవించి వర్ధిల్లుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.